ఈ క్రికెట్‌లో దానికి స్లెడ్జింగ్ అంటారు. ప్లేయర్స్ ఆడుకుంటూ ఉంటే వేరే వాళ్ళు ఎవరైతే అపోజింగ్ టీమ్స్ ఉంటారో చూడండి, వాళ్ళు కావాలని వాళ్ళని రెచ్చగొడతారు. అంటే కావాలని బాలేసిన తర్వాత ఏమి కొట్టలేదు నువ్వు రన్ను. నీకేం రాదా? ఏంటి ఇలా పట్టుకున్నావు బ్యాట్ అని ఎలాంటి మాటలు మాట్లాడతారంటే తనకి కావాలని కోపం రావాలి. తనకు ఒకవేళ కోపం వచ్చిందనుకో తను అలా ఏదో రాంగ్‌గా కొట్టేస్తాడు. అప్పుడు రాంగ్‌గా బాల్ కొట్టేసినప్పుడు వీళ్ళు క్యాచ్ పట్టుకుంటారు. వాళ్ళు ఔట్ అయిపోతారు. ఇక్కడ నేర్చుకోవాల్సిన ఒక గుణపాఠం క్రికెట్ నుంచి కీపింగ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ యాస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఎవరైతే మంచి క్రికెటర్స్ వాళ్ళకి ఎంతలాగా నొప్పి కలిగించిన మాటలు చెప్పినప్పటికైనా వాళ్ళు చాలా పీస్ఫుల్ గా చాలా కామ్ గానే ఉంటారు. ఎవరైతే అలా ఉండగలుగుతారో వాళ్ళు గెలుస్తారు. ఆ బాల్ వేసినప్పుడు కూడా అసలు ఎలాంటి బాల్ వేస్తారంటే వాళ్ళకి అనిపించేస్తుంది ఓకే చాలా ఈజీ బాల్ ఉంది సిక్సర్ కొట్టేద్దాం. కానీ కూడా ఎవరైతే చాలా సీజన్డ్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళు చాలా పేషెన్స్ గానీ లేదు నేను టాలరేట్ చేస్తాను ఇంకా చాలా మంచి బాల్స్ వస్తాయి ఇది కరెక్ట్ అయిన సమయం కాదు. అలానే మనం ఏదైతే డివోటీస్ గా ఉన్నామో మనం కూడా మన జీవితాన్ని చాలా పర్ఫెక్ట్ గా కంట్రోల్ చేయాలి. ఎందుకంటే లైఫ్ అనేసరికి ఒక వన్ డే మ్యాచ్ కాదు కదా, ఒక పెద్ద టెస్ట్ సిరీస్ లాగా. అంటే ఈ రోజు ఈ డే గడిసిపోయిందని కాదు, ఇంకా మనకి ఎన్నో ఇయర్స్ ఉన్నాయి కృష్ణ కాన్షియస్నెస్ లో. మాయాదేవి అయినా మనని ఎంత రెచ్చగొట్టడానికి ప్రయత్నించినా మనని టెంప్ట్ చేసినా వేరే మనుషులు కూడా మనకి టెంప్ట్ చేసినా మన టాలరెన్స్ ని మనం కోల్పోకూడదు. చాలా పేషెన్స్ గా బిహేవ్ చేయాలి. ఎందుకంటే అన్నిటికైనా ముఖ్యం ఏంటంటే మనం భగవద్ధామని వెళ్ళాలి. సో ఈ భౌతిక ప్రపంచంలో మనకెంత స్లెడ్జింగ్ అయినా కూడా మనం మాత్రం టాలరేట్ చేస్తేనే సక్సెస్ఫుల్ అవుతాము.